ఫైట్స్ నచ్చాయి, ఆయన చేసిన ఫైట్స్ నచ్చాయి. ఆయన ఏమంటారు ముస్లిమ్స్తో కలిసి చేసిన ఒక ఏమంటారు ఒక మిషన్ ఉంది కదా, అది బాగా నచ్చింది. సో సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అదిరిపోయింది, చాలా బాగుంది. రాశి ఖన్నా గారు మొన్న సినిమా రిలీజ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో చేశారు కదా, అప్పుడు ఆవిడ ఏం చెప్పారో తెలుసా? ఆవిడంట అసలు స్టోరీ వినకుండా ఒప్పుకున్నారంట, ఆయన పక్కన నటిస్తే చాలు అని. ఓకేనా, ఆవిడకి ఇష్టపడే తక్కువ చూపించినా కూడా ఆవిడ ఆ సినిమా చేశారు. అంటే ఆవిడకి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. మెయిన్గా శ్రీలీల గారు ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా రాశి ఖన్నా గారు ఉంటే, సెకండ్ హాఫ్ అంతా కూడా శ్రీలీల గారు ఉన్నారు. సినిమా చాలా బాగుంది ఓవరాల్గా. అవును, అది అవును, ఆ సీన్లు అన్నీ కూడా జస్ట్ చూపించారు. అవన్నీ ఇంకా ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేసినాయి ఆయన అలా చూపిస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది, చూడండి. మీరు చూసారో లేదో నాకు తెలియదు. చూసి వచ్చాక మీరు మమ్మల్ని అడగరు, మీరే మళ్ళీ మైక్ ముందు నుంచొని సమాధానం చెప్తారు. అన్నీ బాగున్నాయండి. మాకు నచ్చిన డైలాగ్ అంటే ఒక మాట గోత్రం కోసం చెప్తాడు, నాకు డైలాగ్ గుర్తులేదు. కానీ ప్రెస్ మీట్లో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి చెప్పారు, అవన్నీ కాదు ఇచ్చి అంటే ప్రేమించే గోత్రం, అభిమానించే నక్షత్రం అనేదో చెప్తాడు. అది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు డైలాగులు అన్నీ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఫైట్లు చాలా బాగున్నాయి. ఇంకా అమ్మాయి శ్రీలీల ఇప్పటి వరకు కూడా డాన్స్ బాగా చేసేది, కానీ ఇందులో యాక్టింగ్ బాగా చేసింది. ఆ అమ్మాయికి ఈ సినిమాతో మంచి మైలేజ్ అయితే ఉంది. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఎవరైనా చెప్పే నెగిటివ్ టాక్ అయితే తీసుకోకండి, ఎందుకంటే ఒక ఫ్యాన్గా కాదు కానీ ఒరిజినల్గా ఒక గబ్బర్ సింగ్ సినిమా 2 చూసినట్టుంది. చాలా ఎంటర్టైన్మెంట్గా తీశారు సినిమా. మళ్ళీ ఇంకొంచెం ఉంటే బాగుండు సినిమా అన్నట్టుంది. సినిమా చాలా బాగుంది.